దినములు చెడ్డవి, దినాలు చెడ్డవిగా ఉన్నవి అని చెప్పడానికి ఒకప్పుడు మన పూర్వీకులు, మన తాతలు, మన తండ్రులు కాలం ఆ సమయంలో ఎలా ఉండేదంటే ఏదైనా విషయం జరిగినా కానీ ఎప్పటికో కానీ మనకు తెలిసేది కాదండి. కొన్ని విషయాలు ఎప్పటికో తెలిసేవి, కొన్ని విషయాలు కనుమరుగైపోయి. కానీ నేటి దినాల్లో చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కనుక ఎక్కడ ఏం జరిగినా కానీ వితిన్ సెకండ్లో మనకు వీడియోల ద్వారా వచ్చేస్తుంది కదా అండి. దాన్ని బట్టి ఆ కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు అమ్మో దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయా, ఎంత దారుణంగా ఉన్నాయా, అసలు మనుషులు ఎలా తయారవుతూ ఉన్నారు, అసలు ఎలాగా ముందుకు వెళ్తా చాలా కలవరం, చాలా ఆందోళన కలుగుతూ ఉంది. ఇది ఇలా జరుగుద్ది అని చెప్పి ప్రభువారు ముందే ఎరిగి ఉన్నారు కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే ముందుగానే ఈ వాక్యాన్ని మన కోసం సిద్ధపరిచారు. దినములు రాబోయే దినాలు చెడ్డ దినాల్లోకి మీరు వెళ్తా ఉన్నారు కనుక మీ దినాల్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు. మీరు ఎలా ఉండాలి అంటే జ్ఞానము కలిగి ఉండాలి. అసలు జ్ఞానము అంటే ఏంటి? ఒక రకంగా మనం చెప్పుకుంటే మనకు జ్ఞానం ఉన్నది కనుకనే ప్రొద్దున్నే లేవగానే లేచినట్టు వచ్చేసాం, ఇక్కడికి బ్రష్ చేసాం, స్నానాలు చేసాం, శుభ్రమైన వస్త్రాలు కట్టుకున్నాం, నీట్గా క్లీన్గా తయారై వచ్చాం. ఒకవేళ ఎవరన్నా అలా కాకుండా మామూలుగా వచ్చి ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటాం మనం? జ్ఞానం లేదా అని అంటాం. ఇదేనా దేవుడు అన్న జ్ఞానం? ఇది కాదండి. అసలు జ్ఞానము అంటే ఏంటి అని అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడంటండి. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటే ఇక్కడ జ్ఞానము అంటే ఎవరు? దేవుడే జ్ఞానం అండి. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే మనకి ఏమున్నా లేకున్నా మనం జ్ఞానం కలిగి ఉన్నామండి. అదే యేసేను కలిగి ఉన్నాం.